ఇప్పుడు డెమో చూశారు కదా, వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా కైన్మాస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మీడియా పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని మీకు డ్యూరేషన్ ఎంతవరకు కావాలనో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మనకి విగ్నెట్ అనే ఆప్షన్ ఉంది కదా, విగ్నెట్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రౌండ్లో సర్కిల్గా ఉంది కదా, అది కలర్ మనకి గ్రే కలర్ని చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న టీవీ ఇమేజ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. మనకి ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకొని స్ప్లిట్ స్క్రీన్ని ఆన్ చేసుకోండి. ఇలా మధ్యలో ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి స్ప్లిట్ స్క్రీన్ పైన క్లిక్ చేస్తే ఇది ఆన్ చేస్తే మనకి ఇలా ఫుల్గా వచ్చేస్తుంది టీవీ ఇమేజ్ అనేది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి మనం ఒక ఫోటో కానీ వీడియో కానీ ఇవ్వాలంటే లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీ దాంట్లో ఉన్న ఫోటో కానీ లేదా వీడియో కానీ ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే వీడియో యాడ్ చేసుకున్నాను, మీరు కూడా ఇలానే వీడియో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది ఇలా ఉంది కదా, దీన్ని రొటేట్ చేసుకుందాం. రొటేట్ ఆర్ మిర్రరింగ్ పైన క్లిక్ చేసి ఇలా దీన్ని రొటేట్ చేస్తూ ఉండండి ఆ పొజిషన్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని ఇలా సైజ్ చిన్నగా చేసుకొని క్రాప్ చేసుకుందాం. ఇక్కడ మనకి కింద క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ వీడియో పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, క్రాపింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి దీన్ని క్రాప్ చేసుకోండి. ఆ టీవీలో సెట్ అయ్యేలాగా క్రాప్ చేసుకోండి. ఇలా స్లోగా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకోండి. ఇప్పుడు సెట్ అయిపోయింది కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ప్లే చేయండి. ఇప్పుడు చూసారు కదా, మనకి ఈ వీడియో అనేది ఆ టీవీలో కరెక్ట్గా ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో టీవీలో ఇవ్వాలంటే అదే వీడియో పైన క్లిక్ చేసి డూప్లికేట్ పైన క్లిక్ చేసి మనకి ఒక డూప్లికేట్ లేయర్ అనేది క్రియేట్ అయిపోతుంది. దాన్ని తీసుకుపోయి ఇంకో టీవీలో ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి ఆ టీవీ సైజ్కి సెట్ అయ్యేలా మళ్ళీ సెట్ చేసుకోండి. సెట్ చేసి సెండ్ టు బ్యాక్ క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లే చేసి చూడండి. ఇలానే రిపీట్ చేయండి ఈ ప్రాసెస్. సేమ్ డూప్లికేట్ పైన ఆ వీడియో పైన క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఆ టీవీలో ప్లేస్ చేసుకుంటే మనకి వీడియో అనేది 5 టీవీస్లలో వచ్చేస్తుంది. మీకు ఒకవేళ ఇలా వద్దు అని అనుకుంటే, ఈ టీవీ అరేంజ్మెంట్ ఇలా వద్దు అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వేరే టీవీస్ ఇస్తాను, మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి. మీడియా పైన క్లిక్ చేసి లేయర్ పైన క్లిక్ చేసి టీవీని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో అలానే ఉంచండి. ఉంచి ఈ టీవీని అందులో ఆ వీడియోలో సెట్ అయ్యేటట్టు సెట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో టీవీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సేమ్ మీకు అరేంజ్మెంట్ ఎలా కావాలనో అలా పెట్టుకోండి. మీకు ఎన్ని టీవీస్ కావాలనుకుంటే అన్ని టీవీస్కి సేమ్ ప్రొసీజర్ని రిపీట్ చేయండి. ఇలా రిపీట్ చేయండి. మీకు ఎన్ని వీడియోస్ కావాలనుకుంటే కూడా సేమ్ డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేస్తే మనకి ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయి. మరి ఎక్కువ లేయర్స్ అయితే క్రియేట్ చేయకండి. ఇప్పుడు మనకి వీడియో అనేది రావడం కష్టమవుతుంది, అంత కరెక్ట్గా రాదు. ఎక్కువ లేయర్స్ క్రియేట్ చేయకండి. ఇలా చేయండి, సెట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా రిమైనింగ్ ఉంటే దీన్ని క్రాప్ చేయండి. క్రాపింగ్ పైన క్లిక్ చేసి క్రాప్ చేసుకోండి.
ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఈ టీవీ ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి ఈక్వల్గా వచ్చేటట్టు సెట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసి మీకు ఎంత రిజల్యూషన్ కావాలో అంత రిజల్యూషన్లో ప్లేస్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.